ఈ చలిలో ఎవరూ ఆఫీసుకి వెళ్లరు. డిసెంబర్ నెలలో చలి ఉదయం. గడియారం తెల్లవారుజాము 5:30 చూపిస్తుంది కాని సూర్యుని చిహ్నం లేదు. ఎదురుగా ఉన్న కుపోలా కూడా కనిపించనంతగా మంచు కురిసింది. చల్లని గాలి నా శరీరంలోకి ముళ్ళు కోణాల సూదులను నెట్టినట్లు అనిపించింది. దుప్పటి లోపల ఉన్న రంధ్రాలను నేను అనుభవించాను. దుప్పటి మరింత గట్టిగా చుట్టుకుంది. ఓ దేవుడా! ఈరోజు నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. నేను ఆఫీసుకి వెళ్ళాలా? ఈ రోజుల్లో నేను ఎప్పుడూ స్కార్ఫ్ నుండి దూరంగా ఉండాలనుకుంటున్నాను. బయటకు వెళ్ళాలని లేదు. అప్పుడు స్కార్ఫ్ యొక్క అవతలి మూల నుండి ఆమె తన భర్త రమేష్ గొంతు వినిపించింది. అలారం ఆపండి. ఈసారి ఎవరూ ఆఫీసుకి వెళ్లరు. మీరు ఏమి చెప్పారు? ఎవరూ ఆఫీసుకి వెళ్లరు. అరే! ఈ ఉద్యోగం ఏదో ఉపాయం కాదు. మీకు ఉద్యోగం రావచ్చు లేదా రాకపోవచ్చు. ఈ రోజు నేను నా స్కార్ఫ్ నుండి బయటకు వచ్చినప్పుడు నా ఆత్మ బయటకు వస్తుంది. అలాంటి పరిస్థితి ఉంటేనే మనం ఆఫీసుకి వెళ్తాము. ఈ బ్రాహ్మణుడు నవ్వడం ప్రారంభించాడు. అప్పుడే గది తలుపు బిగ్గరగా తెరుచుకుంది. తలుపు దగ్గర ఉన్న జానకీదేవి అంటే తత్వవేత్త యొక్క దృఢమైన మనస్సుగల కాని మంచి స్వభావంగల దేవత. అరే అన్నయ్య! ఉదయం 6 గంటలు అయింది. నేను ఇంకా టీ తాగలేదు. ఇంకా మంచం మీద ఉన్నాను. ఓహ్ ఎంత ప్రసవం! అందరూ ఇంకా పనికి వెళ్ళాలి. అప్పుడు అన్షి త్వరగా కూర్చున్నాడు. అమ్మా! చాలా వేడిగా ఉంది. చేతులు మరియు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. ఈ సీజన్లో ఎవరూ ఆఫీసుకు వెళ్లరని అంటారు. అత్తా! నేను ఆఫీసుకు వెళ్ళాలా? అరే! చలి ప్రతి సంవత్సరం వస్తుంది మరియు మీ నాన్న కూడా ప్రతిరోజూ చలికి వెళ్ళేవారు. అమ్మా! అది వేరే జన్మ. ఇది అలాంటి వ్యక్తుల పుట్టుక. శరీరం సున్నితంగా మారింది. సంతోషంగా ఉండటానికి బదులుగా వారు మూర్ఖులు అయ్యారు. లేచు బహు! ఇప్పుడు ఈ దుప్పటి వదిలి త్వరగా ఆహారం సిద్ధం చేసుకోండి. ఇప్పుడు అన్షి తన స్కార్ఫ్ వదిలి వంటగదికి వెళ్ళింది. కాని కొంతకాలం గ్యాస్ కూడా కోపంగా కాలిపోతున్నట్లు అనిపించింది. అది కూడా బాగా పనిచేయలేదు. ఈ రోజుల్లో గ్యాస్ కూడా పనిచేయడం లేదు. అప్పుడు అలాగో గ్యాస్ వెలిగించి తన టీ తాగింది. అప్పుడే ఆ చిన్న అమ్మాయి దుప్పట్ట చుట్టి వంటగదిలోకి వచ్చింది. మేడం! ఈరోజు కాలేజీకి సెలవు కదా? ఎందుకు? ప్రధానమంత్రి వస్తున్నారని రోడ్లు మూసేస్తారు. అరే! ఈ వేడిలో ఎవరూ పనికి వెళ్లరు. ప్రధానమంత్రి కూడా కాదు. అయినప్పటికీ నా కాలేజీ ప్రిన్సిపాల్ కూడా తన దుప్పట్లో ఎక్కడో దాక్కుంటాడు. ఇది విని ఇద్దరూ నవ్వారు. సరే! ఇప్పుడు నువ్వు గదికి వెళ్ళు. నేను టీ తెస్తాను. కనీసం ఎవరైనా దుప్పటిలో నడవడానికి తగినంత దూరం ఉండాలి. కొంతకాలంగా అన్షి అందరికీ వేడి టీ తెచ్చి స్కార్ఫ్లో ఇచ్చాడు. స్నానం చేయడానికి ఇంత త్వరగా ఎందుకు వచ్చావు? అరెరే! నేను బాత్రూంలోకి వెళ్లి కొంచెం వణుకుతున్నాను. స్నానం రద్దు చేయబడింది కాబట్టి నేను స్నానం చేయాలి. అప్పుడు ఆఫీసు నేను ఈరోజు బాస్కి చెబుతాను. సార్! నా శరీరం కదలిక కారణంగా స్తంభించిపోయింది. నేను నా పాదాలను వదిలి వెళ్లడానికి వెనుకాడను. అతను మాట్లాడుతుండగా అతని బాస్ కాల్ చేశాడు. ఇది బాస్ ఫోన్. అతను నిందలను తిరస్కరించడానికి వస్తాడు. అది వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంట్లోనే ఉండండి. కాని అతను ఫోన్ ఎత్తగానే అతని స్నేహితుడు అతనితో, నేను ఇంకా ఆఫీసుకి ఎందుకు చేరుకోలేదు? అని అడిగాడు. సార్! వాతావరణం చాలా దారుణంగా ఉంది. చలి, మంచు. ఈరోజు ఆఫీసుకి రావడం కష్టం. హే రమేష్! నేను కూడా ఇంటి నుండి పని చేస్తున్నాను. ఈరోజు ఎవరూ ఆఫీసుకు రారు. ఈ రోజు అందరూ ఇంటి నుండి పని చేస్తారు. ధన్యవాదాలు సార్! ధన్యవాదాలు. మీరు నా స్కార్ఫ్ గౌరవాన్ని కాపాడారు. ఫోన్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత రమేష్ సంతోషంగా డాన్స్ చేయడం ప్రారంభించాడు. ఈరోజు ఆఫీస్ మూసివేయబడింది.
ఈసారి ఎవరూ ఆఫీసుకు వెళ్ళడం లేదు. అవును. నేను కూడా ఈరోజు పాఠశాలకు వచ్చి బోధించడానికి నిరాకరించాను. ఓహ్ వావ్! అంటే ఈరోజు అందరికీ సెలవు. అవును. అంటే ఈరోజు అందరూ ఇంట్లోనే ఉంటారు. అందరూ అన్నం ఆస్వాదిస్తారు. హే, అప్పుడు అలా జరుగుతుంది సార్. మీరు వేడి వేడి పకోడీలు చేసినా కూడా. అవును వావ్, ఇది మంచి ఆలోచన. హే అన్నగారు, కనీసం నాకు కూడా సెలవు ఉంది. ఈరోజు నాకు ఇంటి పనుల నుండి సెలవు ఇవ్వండి. అప్పుడే అత్త కూడా అక్కడికి వచ్చింది. అవును, మీరు చెప్పడం చాలా సరైనది. అందుకే రమేష్, ఈరోజు లోకల్ కుగ్గు హల్వాయి నుండి వేడి పకోడీలు మరియు సమోసాలు తినండి. దీన్ని ఆర్డర్ చేయండి. ఈ రోజు మనమందరం కలిసి తింటాము. అప్పటి వరకు మళ్ళీ వేడి టీ సిద్ధం చేయండి. ఇప్పుడు రమేష్ పకోడీలు మరియు సమోసాలు ఆర్డర్ చేస్తాడు మరియు అంశీ అందరికీ టీ తయారు చేస్తాడు. అలా చేస్తాడా? వారందరూ కొంతకాలం కలిసి అల్పాహారం తింటారు. ఆ తర్వాత మళ్ళీ దుప్పటి కింద దాక్కుంటారు. ఆ రోజు కుటుంబం మొత్తం మధ్యాహ్నం వరకు దుప్పటి కింద కూర్చుంది. కొన్నిసార్లు శనగలు, కొన్నిసార్లు గుజ్జక్ మరియు వీటిని తింటూ నిద్రపోతుంది. సీమా, ఈ రోజుల్లో బాల్యంలోకి తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. అవును. అప్పుడు నాన్న ఆ రోజు స్కూల్కి వెళ్ళవద్దని చెప్పేవాడు. ఈ రోజు ఎక్కువ నడిచాడు. రమేష్ ఎంత నడవాలో తెలుసా? అప్పుడు మేము వెళ్ళి స్కూల్ చేరుకున్నాము. కాని ఇప్పటికీ మేము స్కూల్కి నడిచేవాళ్లం. కాని సెలవుల్లో మా వంటగదిలో నిప్పు ఉన్నట్లు అనిపించింది. మేము రోజంతా స్కార్ఫ్లోనే ఉండేవాళ్లం. నిజంగా ఆ రోజులు ఎలా ఉండేవో నాకు ఆశ్చర్యంగా ఉంది. సరే, ఒక పని చేయి. ఈరోజు లంచ్కి బ్రౌన్ రైస్ తినండి. శీతాకాలంలో కూర శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది మరియు దానిని తినడం కూడా ఒక రకమైన ఆనందం. అలాగే ఉంటుంది. సరే సరే. అప్పుడే ముగింపు కూడా వచ్చింది. వండిన అన్నంలో ఎర్రకారం పొడి, ఎండిన పుదీనా ఆకులు, మామిడి పొడి మరియు పుదీనా ఆకులు కూడా వేయండి. దీనితో రుచి మరియు వేడి రెట్టింపు అవుతుంది. అదే అమ్మా. ఇప్పుడు అంశు వంటగదిలోకి నడుస్తుంది. వరకు మాల్తి కూడా అక్కడికి వస్తుంది. వాదం, ఈరోజు నువ్వు కూడా పని నుండి సెలవు తీసుకున్నావు. కానీ ఆడవాళ్లు బయట పని నుండి సెలవు తీసుకున్నారు. ఇంటి పని నుండి నీకు అది ఎప్పటికీ రాదు. అప్పుడు బయట ఎంత వేడిగా లేదా చల్లగా ఉంది. లేడీ, ఈరోజు నేను నీకు ఆహారం తయారు చేయడంలో కూడా సహాయం చేస్తాను. కొన్ని నిమిషాల్లో ఇద్దరు మామలు పకోడీలు మరియు బియ్యం తయారు చేసి వాటిని సిద్ధం చేశారు. చేస్తాను. దీని తర్వాత మొత్తం కుటుంబం కలిసి బ్రౌన్ రైస్ తింటుంది. వావ్! నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను సెలవు తీసుకుని ఆనందించకపోతే నేను ఏమి చేస్తాను? రైతులు ఇంకా మంచులో బయట నడుస్తున్నారు. నేను కొంచెం కిటికీ తెరిస్తే నేను మనాలిలో నిలబడి ఉన్నట్లు నాకు అనిపించింది. నిజం చెప్పాలంటే నేను షాక్ అయ్యాను. హే, అప్పుడు కిటికీ తెరిచి హీరోయిన్ అవ్వమని ఎవరు చెప్పారు? డాక్టర్ అనవసరంగా ఖర్చులు పెంచుతాడు. ఇప్పుడు వెళ్ళి మంచంలోకి తోసుకోండి. అవును. చాలా మాల్టీ చలి ఉంది. శరీరం నుండి వేడిపోతే అది మంచి స్థితిని కూడా పాడు చేస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. సాయంత్రం తర్వాత వాళ్ళందరూ కలిసి వచ్చి హాల్లో కుండ వేడి చేస్తారు. అదే సమయంలో టీవీలో కొత్త సినిమా చూస్తూ పాప్కార్న్ను ఆస్వాదించండి. కుటుంబం మొత్తం ఆ కామెడీ సినిమా చూసి కడుపులు పట్టుకుని నవ్వుతారు. బాధ కలిగిస్తుంది. నా కుటుంబం ఇలా నవ్వుతూ ఉండటం చూసి నేను కూడా సంతోషంగా ఉన్నాను. కుటుంబంగా కలిసి సమయం గడపడం ఎంత ముఖ్యమో ఈరోజు నాకు నిజంగా అర్థమైంది. ముఖ్యంగా చలికాలంలో మేము సెలవు తీసుకోవడమే కాకుండా కుటుంబంతో గడపడానికి కూడా సమయం తీసుకుంటాము. కూడా ఇస్తుంది. ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఎక్కువ వేడి ఉంటే ఎవరూ కదలరు.
ఆఫీసుకి వెళ్ళకూడదు. చలి అంటే వాతావరణం మాత్రమే కాదు, అది మనకు ఆపడం నేర్పుతుంది. కుటుంబంతో కూర్చోవడం నేర్పుతుంది మరియు పని ముఖ్యమని గుర్తుచేస్తుంది. కానీ వారితో గడిపే సమయం దానికంటే చాలా ముఖ్యం.